అండ్ అందరికి ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మనమైతే ఈరోజైతే ఫస్ట్ టైం బిఆర్ అయితే ఆడబోతున్నాం. అంటే మనం ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేసిన కానీ ఇదే మన ఫస్ట్ గేమ్ ప్లే అనమాట. అంటే మనం ఇంతవరకు ఎప్పుడు ఫ్రీ ఫైర్ ఆడలేదు అనమాట. అంటే అలా చెప్పాలి అప్పుడప్పుడు లైక్స్ కోసం. సో చలో మనమైతే ఇప్పుడు లేట్ చేయకుండా మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, అది ఒక డైలాగ్ వస్తుంది కదా, అక్కడికైతే వచ్చేసాం. అలా ఇంకా వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి, ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అన్న మనం అయితే ఇప్పుడు ఆడుతుందని అయితే సోలో వర్సెస్ స్క్వాడ్ అనమాట. సోలో వర్సెస్ స్క్వాడ్లో మనం ఎన్ని కిల్స్ కొడతామో, అసలు బూయ కొడతామో అనేది ఈ వీడియోలో అయితే తెలిసిపోతుంది. సో మనమైతే ఇప్పుడు దిగడంతోనే పీక్లో అయితే దిగుతున్నాం. మనం ఇప్పుడు పైన దిగుదామా కింద దిగుదామా? కిందనే దిగుదాం గైస్. మన వీడియోలో వాయిస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఈ వీడియోకి అయితే నేను వాయిస్ ఓవర్ అంత బాగా రాదనుకుంటున్నా, ఎందుకంటే మైక్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే. ఓకే, మనం అయితే ఇప్పుడు మనకైతే మినీ యూజీ ఇంకా ప్లస్ ఇది ఏదో గన్ ఉంది. అంటే నాకు గన్ల పేరు అయితే తెలియదు. స్కార్ ఇది ఒక్కటి తెలియదు, ఇది కొన్ని గన్స్ అయితే తెలుసు. ఓకే, ఇప్పుడు స్కార్ అయితే మనకు దొరికిందనమాట. ఓ వెనకాల కాలుస్తున్నారు. రక్త పింజర అంటే మామూలు అనుకున్నావేట్రా? సో మనమైతే ఇప్పుడు కిల్ అయితే కొట్టేసాం. ఇప్పుడైతే మనం ఎనిమిల కోసం ఇంకా వేటాడాల్సిందే. ఎక్కడ దొరికితే అక్కడ వేసి పడేయడమే. నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది నాకా. ఫ్రెండ్స్, ఒక 2 గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదా కనిపించడం లేదా? అవి అలా బయటికి రావు, ఇప్పుడు వస్తాయి చూడండి. ఎందో నన్ను బయట దానికి వచ్చారంటే వీళ్ళు పెద్దలో దెంగలైపోయారా నా కొడుకోరా. ఏంద్రా మరి నన్ను చంపేయడానికి వచ్చినారా మీరు? ఓకే గైస్, మనమైతే వీడినైతే చంపి సెకండ్ కిల్ అయితే కంప్లీట్ చేసి లూట్ అయితే లేపేసాం. నెక్స్ట్ కిల్ కోసం వెయిట్ అయితే ఆడాల్సిందే. ఇక మనం వెతికి చావాల్సిందే ఈ పీక్లో. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడేమో చాలా ఎనిమిస్ ఉన్నారని చెప్పి నేను ఇక్కడ దిగితే ఒకరిద్దరు కనిపిస్తారేంట్రా బాబు. నాకు ఇక్కడ ఎవరో ఉన్నారనిపిస్తుందిరా. అరే జీబులు అయితే వచ్చారు. వీడిని అయితే మనం ఉప్పేకరతో అయితే స్కోప్ షాట్ అయితే కొడతాం. అరే అమ్మ, వీడు గ్లూవాల్ వేసుకున్నాడు. మనం వాని పక్కన ఉన్న కిల్చర్ని అయితే చేసిద్దాం. ఓకే, మనం అయితే ఇప్పుడు కిల్ని అయితే అది హెడ్ షాట్ అయితే లేపేసాం అనమాట. మనం కిల్ని సక్సెస్. అమ్మ బుర్ర వీడు అటు కాకపోతే ఇటు కాకపోతే అటు ఎంతమంది వస్తారా బాబు. ఓకే, వీడిని అయితే మనం వదిలేద్దాం, వెనకకెళ్ళి అయితే వెళ్ళిపోదాం మెల్లిగా. ఇక్కడికి అయితే వచ్చేసాం మనం వెనక నుంచి అయితే. ఓకే, నాకు ఇక్కడ ఎనిమిది అయితే కనిపిస్తున్నాడు. అరే ఉప్పే కర్తం కొట్టేయాలి బాబా. అరే అమ్మ, ఒక బుల్లెట్ కనెక్ట్ కాదు ఈ గన్తోనైతే. చిక్కాకు లేస్తుంది. మెడికిట్ అయితే వేసుకుందాం మనం, ఫుల్ డ్యామేజ్. ముందర నుంచి ఎవడో వస్తున్నాడు అనిపిస్తుంది. ఓకే, వీడిని చూసుకుందాం మనం ఫస్ట్. యూఎంబితో కొడితే మనల్ని మించినోడు వర్రా అసలు గేమ్లా. మనమైతే ఇప్పుడు ఈయనైతే కొట్టేసాము. ఓకే, పైన ఉన్నాడు. నాకెందుకో వాడు పైనే ఉండని డౌట్ వస్తుంది. ఓకే, ఒకసారి అయితే పైకి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న లూట్ని అయితే బాగా చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. ఇక్కడ మనమైతే సైడ్కి అయితే వచ్చేసాం కొద్దిగా. అరే కొడుకు దొరికిండు. ఇన్నే ఉండా వాడు, ఎక్కడుండా అని ఎతుకుతున్నా. ఓకే ఇంట్లో అయితే ఒకటి ఉండు, వాడిని అయితే కొడదాం వెళ్ళి. ఫాస్ట్గా అయితే వెళ్ళి ఇప్పుడు మనం అయితే వాడిని కొట్టాలి. అలో క్యారెక్టర్స్ అమ్మ వర్ర. అరే ఇడు గ్లూవాల్ అయితే వేసాడనమాట. మనం ఇప్పుడు వెనకకెళ్ళి ట్రై చేద్దాం. ఓకే, ఇంట్లోకి వెళ్ళి చూద్దాం. మనం ఇంట్లో ఇందాక ఉన్నాడు అనుకున్నాం కదా. ఓకే, ఇంట్లోకి అయితే వెళ్దాం. అరే అమ్మ ఇక్కడున్నావురా నా కొడక, ఎంతసేపురా నేను ఎతికేది. ఓకే, వీనైతే సక్సెస్ఫుల్గా అయితే 5 kills అయితే కొట్టాము మనం ఇప్పుడు. ఓకే, మనం అయితే ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. మనకి ముందులో నేను ఉండో చూద్దాం. ఇక్కడ నాకైతే ఇక్కడ ఎవరు లేరని అయితే అనిపిస్తుంది. ఓకే, మనమైతే ఇప్పుడు ఎత్తుకుదాం ఇంకోటి ఉండేమోనని. గైస్, ఇక్కడైతే ఫైరింగ్ అయితే జరుగుతుంది. మనం అక్కడ ఉన్న వాడిని అయితే ఉత్పేకరతో అయితే కూడా. ఓకే, బుల్లెట్ కనెక్ట్ కాలేదు. కొంచెం సైడ్కి వెళ్ళి అమ్మ కాడుండ్రా బాబు. అరే ఓపీ గైస్, మనం అయితే ఇప్పుడు హెడ్ షాట్ అయితే కొట్టేసాం మనం వాడికి ఉత్పేకర్తోని. మరి నాతోనే పెట్టుకుంటాడా వాడు? అసలుకే ఉత్పేకర్తో హెడ్ షాట్ కొట్టాం మనం ఇప్పుడు. అంటే కొట్టింది ఒకసారి, పర్లేదు. మనం ఇప్పుడు వీడు అమ్మ ఫుల్ డ్యామేజ్ చేసిండు.
ఎవరు వీడు ఇంత ఓహో చెట్టు కాడు ఉన్నాడా? ఓకే మనం అయితే ఇప్పుడు మెడికేట్ వేసుకుని వాడి దగ్గరికి వస్తున్నా ఆగరే ఆడికి వెళ్ళిపోయేది. ఓకే ఓకే బాబా వానికైతే ఒక బుల్లెట్ కనెక్ట్ అంటే అరే అమ్మ అరే అటు కాకపోతే ఇటు కాకపోతే అటు 360 degrees నా మీద పడ్డారా వీళ్ళంతా ఎనిమిస్ కాదా? అయితే ఇప్పుడు మెడికేట్ అయితే వేసుకుందాం. ఓకే ఇప్పుడు వాడు బ్లూ వాళ్ళ సైడ్ కోసం వానికైతే హెడ్ షాట్ అయితే వేసేస్తాం మనం. ఓకే అరే నీ అమ్మ ఎటు ఉండాలిరా భయ్ ఇటు ఉండే వాడు కొడతాడు అటు అరే నీ అమ్మ ఏంద్రా ఇది ఫన్నీ మ్యాచా బీఆరా? అసలుకే కంటెంట్ కోసం వచ్చా ఏంద్రా బాబు మీరు? మా నా కోసం కొంచెం అలా మీరు ఒక సైడ్ అయిపోతే ఏ, అట్లా ఇంకైతే మనం అయితే తగిన శాస్త్రం చేసాం. ఇప్పుడు నువ్వు రారా నీదేంద్రా బాధ ఓన్ని అందరిలో ఒరే అరే అరే వాన్ కిల్లు ఓసి లైన్గా కిల్లుల మీద కిల్లులు ఒక వాన్ హెడ్ వీనికి హెడ్ ఒక కిల్లు చోరు సెట్ మనకైతే ఇప్పుడు. ఓకే మనమైతే వీళ్ళందరూ ఇక్కడైతే క్లియర్ చేసేసాం ఫ్యాక్టరీలో. మనం ఇప్పుడైతే లూట్ కోసం వెళ్ళిపోదాం. మా వాడైతే క్లియర్ చేసి వచ్చేసాం. మనకి ఊరి ఊరినైనా ఆడికి వెళ్ళిపోతావరా నేను అనుకున్నాను రా. వీనికైతే ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసి స్వర్గానికి అయితే పంపించేసాం. ఓకే మనం ఇక్కడ వీనికాడ ఏమేమి డొక్కు లూట్ అనమాట ఏం లేవు వీని దగ్గర. ఓకే ముందర కూడా మనకు ఫైర్ అయితే చేస్తున్నారు కదా వాని పని అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఇంట్లో ఇద్దరు ఫైట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇంకో హెడ్ షాట్ కొడతా అది ఉడిపే కొడితే హెడ్ల మీద హెడ్లు కొడుతున్నాం. అబ్బా మనం ఈ గేమ్ ఎందుకో లక్ అనిపిస్తుంది. ఓకే గ్రానైట్ వేసి చంపేది ఊరి 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 ఊరిని అబ్బా వీడెక్కడి నుంచి వచ్చాడు గైస్. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదామంటే ఫెయిల్ అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి గివ్ అప్ అయితే ఇచ్చేసాం. సో అన్న వీడియో అయితే ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకుని బై గైస్.